చాలామంది పేషెంట్స్ మేము సన్లో చాలాసేపు ఎక్స్పోజ్ అయిన ఉన్నప్పటికీ మా విటమిన్ డి లెవెల్స్ లో ఉంటున్నాయి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. విటమిన్ డి చాలా ఎసెన్షియల్ మనకి. అది కార్డియోవాస్కులర్ హెల్త్, మజిల్ అండ్ బోన్ హెల్త్, మూడ్, ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇది మన బాడీలో సన్లో ఉండే యూవీబీ రేస్ స్కిన్ మీద పడటం వల్ల మన బాడీ దీన్ని తయారు చేస్తుంది. సన్లో యూవీబీ రేస్ 10 to 3 మధ్యలోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఆ టైంలో మనం సన్లో ఉండాలి. ఒకవేళ డార్క్ స్కిన్ ఉందనుకోండి, వాళ్ళకి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. వాళ్ళు 3 to 5 times మోర్ సన్ ఎక్స్పోజర్ కావాలి. వాళ్ళకి సన్ క్రీమ్స్ రాసుకున్నాం అనుకోండి, అబ్జార్బ్ అవ్వదు. అలాగే పొల్యూషన్ ఉన్నా, స్మాగ్ లాంటివి ఉన్నా యూవీబీ రేస్ మనకు అసలు రీచ్ అవ్వవు. దీంతో పాటుగా ఎల్డర్లీ పేషెంట్స్ 65 వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ అయినప్పటికీ వాళ్ళకి 1/4 ప్రొడ్యూస్ అవుతుంది కంపేర్ టు 20s ఉన్న వాళ్ళతో చూస్తే. అలాగే ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఇది ఫ్యాట్లోనే ఉండిపోయి బ్లడ్లో అవైలబుల్ అవ్వదు. దీంతో పాటుగా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవ్వదు. సో ఇవన్నీ కన్సిడరేషన్లో ఉంచుకోవాలి. దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? నార్మల్గా మన సన్లో 10 to 3 మధ్యలో వారానికి 3 సార్లు 10 to 30 minutes వరకు సన్ ఎక్స్పోజ్ అవ్వాలి. లైట్ స్కిన్ వాళ్ళు అనుకోండి 10 minutes సరిపోతుంది. డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు 30 minutes ఉండాలి. దీంతో పాటుగా సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ బ్లడ్లో చెక్ చేసిన తర్వాత తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఓవర్గా తీసుకోవడం వల్ల ఇష్యూస్ వస్తాయి.